హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా చారు అండి. టమాటా చారునే టమాటా పులుసు అంటారు, టమాటా రసం అని కూడా అంటారు. ఏ ఫ్రై చేసుకున్నా కూడా, కర్రీ చేసుకున్నా కూడా రసం ఉంటే చాలా తృప్తిగా తింటారు కదా. అదే రసంని ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా వేడివేడిగా చేసుకునే ఈ టమాటా రసంని అయితే చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. టమాటా రసం కోసం టమాటాలను కడిగి తీసుకొని వీటిని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలను ఒక ప్యాన్లోకి తీసుకొని ఈ టమాటాలలో కొంచెం వాటర్ వేసుకొని ఈ టమాటాలను స్టవ్ పైన పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. టమాటాలు ఉడికే టైంలో కొంచెం చింతపండును నానబెట్టుకుందాము. మీకు పులుపు కావాలంటే వేసుకోండి, అవసరం లేదనుకుంటే ఓన్లీ టమాటాలతోనే చేసుకోండి. చూడండి, ఈ టమాటాలు అయితే ఓపెన్ అయిపోయినాయి కదా. మనం 4 పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇవైతే మంచిగా ఓపెన్ అయిపోయినాయి. కొంచెం ఉడికితే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మనం మళ్ళీ చారులో మరగబెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇవైతే కొంచెం ఉడికిపోయినాయి. ఇంకా వీటిని అయితే కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకుందాం. టమాటాలు అయితే చల్లారిపోయినాయండి. ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండునైతే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి. ఈ టమాటా ప్యూరీని అయితే ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మరిగించుకుందాము. స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న టమాటా ప్యూరీని అంతా కూడా వేసుకుందాము. మనం టమాటాలు ఉడకపెట్టుకున్నప్పటి వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాము. ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఈ టమాటా రసం చిక్కగా ఉంది కదా. ఇంకా ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. చిక్కగా కావాలా, పల్చగా కావాలా అనేది చూసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం, దీన్నంతా కూడా మంచిగా మరిగించుకుందాము. ఇది మరిగే టైంలో మనం ఇంకొక వైపు రసం కోసం తాలింపు చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంటే కొంచెమే అండి, ఫ్లేవర్ కోసం అంతే. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఈ తాలింపుని మరుగుతున్న రసంలోకి వేసేసుకుందాం. చూసారు కదా, రసం మంచిగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న తాలింపునంతా కూడా వేసేసుకుందాం. చూసారు కదా, మరుగుతున్న రసంలోకి మనం చేసుకున్న తాలింపు అంతా కూడా వేసుకున్నాక వేడి రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాము. చాలా సింపుల్గా అయిపోయే ఈ రసము చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నేనైతే ఇంకా టేస్ట్ చేస్తా. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.